ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలి. ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యలో నాణ్యత పెంచాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 10 రోజుల పర్యటన పెట్టుకొని లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ దేశాల్లో పర్యటన చేసి ఆయా దేశాల్లో అవలంబిస్తున్నటువంటి విద్యా విధానాలు, అక్కడి యూనివర్సిటీలతో చర్చలు జరిపి అక్కడి కళాశాలలను తీసుకొని వచ్చి హైదరాబాద్లో కూడా వారి బ్రాంచ్లు ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి కలలు కంటుంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పర్యటనను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేయడం ఎంత దారిద్ర్యం చూడండి. బీజేపీ వాళ్ళు చదువుకోరు, ఇంకోనికి చదువు చెప్పనియరు. పిల్లలే కనుక మంచి చదువుకుంటే ఇక మాకెవడు ఓట్లేడు అనేటటువంటిది వాళ్ళ ఉద్దేశం. మరి ఇంత దరిద్రం ఉంటుందా? గతంలో కూడా మనం తీసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఏదైనా విదేశీ పర్యటన పెట్టుకుంటే కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులవి మాత్రమే క్యాన్సిల్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. గతంలో తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారు సింగపూర్ పర్యటన పోతా అంటే ఆయనను కూడా ఎలనీయలేదు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆయనను కూడా రద్దు చేపించింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆయనకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మీ దగ్గర మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ఎట్లా పడితే అట్లా చేస్తాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే ఏమనాలి? ఇది ఇట్లా జరుగుతుంటే ఆ సిగ్గులేని చదువురాని దద్దమ్మలు ఒక్కొక్కడు ఒక రకంగా మాట్లాడతాడు. ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకు? అంతిమంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత చదువుకోవద్దు, చదువుకు దూరం ఉండాలి, ఆశ్రమాల చుట్టూ తిరగాలి, కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టాలనేటటువంటి లక్ష్యం వీళ్ళది. ఆ లక్ష్యంగానే పని చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. చూద్దాం మరి వివిధ దినపత్రికల్లో ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్ అదే ఉంది. చూడండి ఒక్కసారి. సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్, రేవంత్ లండన్లో ఉండగా అనుమతి నిరాకరణ, 24న బ్రిటన్ నుంచే రిటర్న్ రానున్న ముఖ్యమంత్రి. కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం, యువత ఫ్యూచర్పై సంకుచిత రాజకీయాలు తగవు, గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ని మారుస్తాం, యుఎస్తో ఒప్పందాలు చేసుకోవాలని ఆఫీసర్లకు ఆదేశం, లండన్లో ఆక్స్ఫర్డ్ వర్సిటీని సందర్శించిన సీఎం, గ్లోబల్ సమ్మిట్కు రండి, వర్సిటీ ప్రతినిధులకు రిక్వెస్ట్, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్ఫర్డ్ ఆసక్తి. ఈ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా చేయాలంటే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను కూడా ఇక్కడ నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నది, ఎందుకు అనుమతి నిరాకరిస్తుందో అర్థమయ్యే పరిస్థితి లేదు మిత్రులారా. నేను ఒక్కటే చెప్తా, మీరు ఒక్కసారికి చూడండి. ఏమిచ్చిందా కేంద్ర ప్రభుత్వం దీనికి వివరణ? కేంద్ర విదేశాంగ శాఖ అంటే ఏం చెప్తారు? సీఎం పదవికి తగినట్టు టూర్ షెడ్యూల్ లేదంట, అందుకే రేవంత్ రెడ్డికి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించాం విదేశాంగ శాఖ. నిజంగా చెప్పాలంటే సీఎం గారి పర్యటన మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే అమెరికా పర్యటన కావచ్చు, లండన్ పర్యటన, ముఖ్యమంత్రి మెయిన్గా ఆయన పర్యటన మొత్తం లండన్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీలు, అమెరికాలో కూడా సేమ్ విద్యాలయాలే ఉన్నాయి ఎక్కువ. మరి అమెరికాకు పర్యటన క్యాన్సిల్ చేసిండ్రు కదా, మరి లండన్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? దీన్ని బట్టి అర్థమవుతున్నది. చేస్తే 2 దేశాలు క్యాన్సిల్ చేయలే, ఒక దేశానికి ఇచ్చిండ్రు, ఇంకో దేశానికి ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? మీ సంకుచిత భావం అర్థమవుతున్నది. అరే మేము చేయలేకపోతున్నాం, మేము ప్రపంచ దేశాల యూనివర్సిటీలతో మేము చర్చలు చేయలేకపోతున్నాం, మేము కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి కూడా విఫలమైనాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దేశ ప్రధానమంత్రి ఎట్లా ఆలోచన చేస్తాడో ఆ రకంగా ఆలోచన చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా ఆలోచన చేసి అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళతోని భేటీలు చేసి పెద్ద పెద్ద కంపెనీలు కనుక తీసుకొచ్చినట్లయితే ఇక మా పరువు పోతుంది, మేము చేయలేని పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతోనే వీళ్ళు పర్యటనని అడ్డుకున్నారని మాత్రం చెప్పొచ్చు. ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే సీఎం షెడ్యూల్ చూడండి మీరు ఒక్కసారి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ యూకే అమెరికా పర్యటన వివరాలు ఒక్కసారి చూడండి. ఆగస్టు 20 తారీఖు, ఆగస్టు 21 ఢిల్లీ నుంచి పోతాడు,
రాత్రి 12:30 గంటలకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో లండన్కు బయలుదేరతారు. ఉదయం 7 గంటలకు యూకే స్థానిక కాలమానం లండన్ చేరుకుంటారన్నట్ల. 21 తారీఖు ఉదయం 10:30 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావథిక్స్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఎమిరేట్స్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్కు హాజరవుతారు. ఆగస్టు 22 ఉదయం 10:30 గంటలకు కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం. ఉదయం 11:30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనెట్ హౌస్ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్ను సందర్శిస్తారు. ఆగస్టు 23 చూడొచ్చు. మొత్తం మనం యూకే లండన్ పర్యటన తీసుకుంటే మొత్తం అక్కడ కూడా ప్రసిద్ధ యూనివర్సిటీలే సందర్శిస్తుండే ఆయన. సేమ్ అమెరికాలో కూడా అట్లనే ఉన్న. తర్వాత ఏమవుతుంది, 23 తారీఖు లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కు విమాన ప్రయాణం. 24 ఉదయం 10:30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు MIT క్యాంపస్ను సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్ బయలుదేరుతారు. ఆగస్టు 25 ఉదయం 10:30 గంటలకు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం నిర్వహిస్తారు. ఆగస్టు 26 సాయంత్రం 7 గంటలకు న్యూయార్క్లోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ USA నిర్వహించే మీట్ గ్రీడ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆగస్టు 29 న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం. మన ముఖ్యమంత్రి షెడ్యూల్ చూసుకున్నట్లయితే మొత్తం 2 దేశాలకు సంబంధించి ప్రసిద్ధ యూనివర్సిటీలను అక్కడ నిర్వహిస్తున్నటువంటి విద్యా విధానాల మీద ప్రత్యేకంగా ఆయన పర్యటన ఉంది. మరి సీఎం హోదాకు తగినట్లు లేదని మీరు కారణాలు ఎట్లా చెప్తారు? మరి లండన్ టూర్కు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మీద మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేయడం మంచిది కాదు. మీ ఉద్దేశం ఏంది? తెలంగాణ బిడ్డలు మంచి విద్యా వ్యవస్థలు ఇక్కడ రాకూడదానా? మంచిగా చదువుకోవద్దానా? మీలాగా సన్నాసులాగా తిరగాలనా? ఏందో మాకైతే అర్థమైతే లేదు. మరి యువత భవిష్యత్తుపై సంకుచిత రాజకీయాల సీఎం రేవంత్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, విద్యారంగ పురోగతి, ప్రతిష్టాత్మక వికసిత్ భారత్ నిర్మాణానికి ఎంతగానో దోహదపడే ఇలాంటి పర్యటనపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం తీవ్ర విస్మయాన్ని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. విద్యార్థుల విద్యా పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని సంకుచిత రాజకీయ కోణంలో అడ్డుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం అమెరికా పర్యటనను రద్దు చేసుకొని ఈ నెల 23న లేదంటే 24న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం అనుమతులు ఇవ్వలేదు కాబట్టి ఇక లండన్ నుంచి నేరుగా హైదరాబాద్కి అయితే ముఖ్యమంత్రి రాబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా సీఎం గారు ఇక్కడ మంచి పెట్టుబడులను తీసుకురావాలి. డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ కూడా ఉన్నది కాబట్టి ఆ రకంగా అన్ని కార్యక్రమాలు పెట్టుకుంటే వాటన్నిటిని రద్దు చేసి మీరు శునకానందం పొందినరు. భవిష్యత్తులో దీనికి సరియాగు రీతిలో ఈ దేశ యువత, తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాత్రం చెప్పొచ్చు. ఇక ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసినా కానీ ఉన్నతాధికారులు షెడ్యూల్ ప్రకారం అమెరికా దేశంలో పర్యటన చేసి బోస్టన్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఆ విశ్వవిద్యాలయాలను సందర్శించి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీలను పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారుల బృందాన్ని అయితే ముఖ్యమంత్రి పర్యటన క్యాన్సిల్ చేయకుండా పంపించడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త.